పాల్గొనరారే ప్రభు జనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు పాల్గొనరారే ప్రభు జనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు దీవెనలుందగా వరములు పొందగా, దీవెనలుందగా వరములు పొందగా, దైవ కుమారుని బలి పూజకు, దైవ కుమారుని బలి పూజకు సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం ఘన స్వాగతం, సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం ఘన స్వాగతం. సకల జనావళికై కల్వరి గిరి పైన లోకోతారకుడు చేసిన బలిది, సకల జనావళికై కల్వరి గిరి పైన లోకోతారకుడు చేసిన బలిది, యాజకుడేసు పాపుల బ్రోవగ, యాజకుడేసు పాపుల బ్రోవగ, తండ్రికి చేసిన బలియాగము, తండ్రికి చేసిన బలియాగము, సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం ఘన స్వాగతం. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు గోపు జోజిరెడ్డి మరియు శౌరీలమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని గోపు మత్యాసిరెడ్డి, సునీతారెడ్డి, ప్రీతం రెడ్డి, గోపు జైపాల్ రెడ్డి, సుధారెడ్డి, అనురూప్, అమితారెడ్డి, తుమ్మ అభినందరెడ్డి, పూజారెడ్డి, తుమ్మ ఒలివర్ అర్పన్ రెడ్డి, డాక్టర్ గోపు జయప్రకాష్ రెడ్డి మరియు డాక్టర్ పౌలియన్ రాజ్ అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాదారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ తుమ్మ రోజమ్మ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను తుమ్మ బాలరెడ్డి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. సిహెచ్ సుందరి మరియు శ్రీష కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం మఠంపల్లి విచారణ బోయపాటి రాజారెడ్డి 6వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా బోయపాటి ఎన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. దాసరి రాజమ్మ 7వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా దాసరి జగదీష్, కవిత మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం వంగమర్తి విచారణ ఈర్వ శివరెడ్డి జన్మదిన సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. చిన్నపిల్లలు మరణించినప్పుడు, ముఖ్యముగా అభము శుభము ఇంకా ఎరుగనటువంటి వయసులో చిన్నపిల్లలు మరణించినప్పుడు వారికేమవుతుంది? వారు పాపమనగా పుణ్యమనగా తప్పు
మంచి చెడు భేదము తెలియకుండా ఉన్న వయసులోనే మరణించినప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడు? మోక్ష భాగ్యం ఇస్తాడా లేదా? మరి వారికి ఏమవుతుందన్నటువంటి ప్రశ్న మనందరికీ వస్తూ ఉంది. ఎందుకంటే సృష్టి ఆరంభం నుండి కోటాను కోట్ల మంది పసిబిడ్డలుగానే మరణించినట్లు మనం గ్రహించగలం. అటువంటి వారికి దేవుడు మోక్షాన్ని ఇస్తాడని, ఎందుకంటే చిన్న బిడ్డలను నా వద్దకు రానివ్వండి, అటువంటి వారిదే పరలోక రాజ్యము, వారిని ఆటంకపరపకుడు అని ప్రభువు ఈరోజు పలుకుతున్నారు. దాని లోతైనటువంటి అర్థాన్ని ఈరోజు గ్రహిద్దాం. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రాజ్యమును మనము మంచి పనుల ద్వారా కూడా కొనుక్కోలేము, కానీ అది ఆయన కనికరము, కృప అని ఈ ఉదాంతం మనకు తెలియపరుస్తూ ఉంది. పవిత్రమైన మనసుతో యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనుటకు ముందుగా మన తప్పిదములను, పాపములను తలచుకుని ప్రభు యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసుకుని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మేము నీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము అన్ని సమయములలో ఆధ్యాత్మిక విషయములపైననే మననము చేయుచు, మా మాటలలో, చేతలలో నీకు ప్రీతిపాత్రమైన వాటినే నెరవేర్చునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. పునీత యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు. సోదరులారా, మీలో ఎవడైనా కష్టంలో ఉన్నాడా? అయినచో అతడు ప్రార్థింపవలెను. ఎవడైనా సౌఖ్యంలో ఉన్నాడా? ఉన్నచో అతడు స్తుతింపవలెను. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా? అయినచో అతడు సంఘపు పెద్దలను పిలువవలెను. వారు అతని కొరకు ప్రార్థింతురు. ప్రభు నామమున వానిపై తైలమును పోయుదురు. విశ్వాసంతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రభు వానిని ఆరోగ్యవంతుని చేయును. వాని పాపములు క్షమింపబడును. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు, ఒకరికొకరు ప్రార్థించుకొనుడు. అప్పుడు మీరు స్వస్థులగుదురు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ఏలియా మన వంటి వాడే. వానలు కురియకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థించెను. తత్ఫలితముగా 3.5 సంవత్సరముల పాటు లోకమున వానలు లేకుండెను. మరలా అతడు ప్రార్థింపగా వానలు కురిసి భూమి యందు పంటలు పండెను. సోదరులారా, మీలో ఎవడైనా సత్యమునకు దూరమైననుకొనుడు, మరి ఒకడు వాణ్ణి తిరిగి సన్మార్గమునకు తెచ్చిననుకొనుడు. అటులైన దీనిని జ్ఞాపకముంచుకొనవలెను. పాపాత్ముని
దుర్మార్గము నుండి మరలించువాడు, వాని ఆత్మను మృత్యుముఖం నుండి కాపాడిన వాడగును, వాని అనేక పాపములను క్షమింపజేసిన వాడగును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభువా ప్రభువా నా ప్రార్థన నా ప్రార్థన సాంబ్రాణి పొగవలెను సామ్రాన్ని పొగవలెను నీ సన్నిధిని చేరునుగాక. నీ సన్నిధిని చేరునుగాక. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, శీఘ్రమే నా యొద్దకు రమ్ము. నేను నీకు ప్రార్థన చేయుచున్నాను, నా వేడుకోలు ఆలింపుము. నా ప్రార్థన సాంబ్రాణి పొగవలి, పైకెత్తిన నా చేతులు సాయంకాలపు బలివలెను నీ సన్నిధిని చేరునుగాక. అందరూ ప్రభువా ప్రభువా నా ప్రార్థన నా ప్రార్థన సాంబ్రాణి పొగవలెను సామ్రాన్ని పొగవలెను నీ సన్నిధిని చేరునుగాక. నీ సన్నిధిని చేరునుగాక. ప్రభు, నా నోటికి కావలి పెట్టుము, నా పెదవుల వాకిట గస్తీని నియమింపుము. ప్రభు, నేను నీ మీద దృష్టి నిలిపి నీ శరణు జొచ్చితిని, నన్ను మృత్యువాత పడనీయకుము. అందరూ ప్రభువా ప్రభువా నా ప్రార్థన నా ప్రార్థన సాంబ్రాణి పొగవలెను సామ్రాజ్ఞి పొగవలెను నీ సన్నిధిని చేరునుగాక. నీ సన్నిధిని చేరునుగాక. చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా, చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా, మీ మాటలు తేనెల చినుకులు, మీ మనసులు వెన్నెల చినుకులు. రండి రండి నా ఒడిలో చేరండి, రండి రండి నా ఎదలో నిలవండి. చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా, చిన్నారి బాలల్లారా, సెలయేటి తరగల్లారా, మీ మాటలు తేనెల చినుకులు, మీ మనసులు వెన్నెల తునకలు. రండి రండి నా ఒడిలో చేరండి, రండి రండి నా ఎదలో నిలవండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 13 నుండి 16వ వచనముల వరకు. ఆ కాలములో కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యుద్ధకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలైనా అట్టివారిదే దేవుని రాజ్యము అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో వక్కానించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని దీవించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక.
ప్రియమైన సహోదరి సహోదరులారా, యూదులకున్నటువంటి విశ్వాసములో ఒకటి, మోక్షము చేరాలంటే, పరలోక భాగ్యము పొందాలి అంటే నీవు చేసేటటువంటి సత్క్రియల ద్వారా మాత్రమే నీవు అక్కడకు చేరగలవు అనేది యూదుల నమ్మకం. మంచి పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి అంటే ముందు మంచికి చెడుకి తేడా తెలియాలి. ఏది మంచి ఏది చెడు అనేటటువంటి వివేచనము కలిగి ఉండాలి. మరి పసిబిడ్డలు అటువంటి తేడా గుర్తించలేరు. ఉదాహరణకు కుడి ఏమిటి ఎడమ ఏమిటి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం కూడా పసిపిల్లలు గ్రహించటానికి ఏది కుడి ఏది ఎడమ అని ఆ రెండిటి మధ్య తేడాను చెప్పటానికి కొన్ని సంవత్సరాల తర్వాతే వాళ్ళకు జ్ఞానం వస్తుంది. మరి సత్క్రియల ద్వారా మోక్షము పోవాలంటే వాళ్ళకు మంచికి చెడుకు మధ్య తేడా తెలిసి మంచిని చేసేటటువంటి అవకాశం, శక్తి, సామర్థ్యం పసిబిడ్డలకు ఉండాలి. కానీ ఆ పసిబిడ్డలకు అవి ఉండవు. మరి సత్క్రియల ద్వారానే మోక్షం వెళ్ళాలంటే పెద్దవాళ్ళైతే మంచిని చేస్తూ చెడును విసర్జించి మోక్షమునకు వెళ్ళవచ్చు. మరి అభము శుభము తెలియని, మంచేదో చెడేదో తేడా తెలియనటువంటి బిడ్డల పరిస్థితి ఏమిటి? దేవుడు వారిని ఎట్లా చూస్తాడు, వారికి ఏమవుతుంది అని మనం గమనించినట్లయితే యేసు ప్రభువు ఈరోజు మనకిచ్చినటువంటి సువార్తలో దానికి సమాధానం చెప్తూ ఉన్నారు. ఏమిటి ఆ సమాధానం అనగా, దేవుని రాజ్యములో చిన్నారి బిడ్డలకు, పసిబిడ్డలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. రెండు సత్యాలను ఈరోజు సువార్త మనకు నేర్పిస్తూ ఉంది. మొట్టమొదటిది, పసిబిడ్డల వలె ఉంటేనే మనము పరలోక రాజ్యానికి చేరగలం, పెద్దలమైనటువంటి మనం. అందుకే ఖలీల్ గిబ్రాన్ అనేటటువంటి రచయిత అంటాడు, చిన్నపిల్లలకు మనం చెప్తాను పెద్ద అయిన తర్వాత ఆయనలా కావాలి ఈమెలాగా కావాలి అని. అందుకే పిల్లల్ని అడిగితే నువ్వు పెద్ద అయినాక ఎవరిలాగా అవుతావంటే ఏదో ఒక పేరు చెప్తారు. కానీ ఈ రచయిత అంటాడు, చిన్న బిడ్డలను పెద్దవాళ్ళ వల్లే తయారు చేయటానికి మీరు ప్రయత్నించవద్దు, పెద్దవాళ్ళే చిన్న బిడ్డలలాగా తయారవ్వటానికి ప్రయత్నించండి అంటాడు. పసిబిడ్డల వలె ఉంటేనే మనకు పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది. రెండవది, పరలోక రాజ్యములో పసిబిడ్డలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అని కూడా మనం విశ్వసించాలి. ఏ మతమైనా కావచ్చు, ఆ పసిబిడ్డ విశ్వసించేటటువంటి లేదా సత్క్రియలు చేసేటటువంటి తెలివితేటలు, ఆ విచక్షణ ఆ బిడ్డలకు ఉండదు. కానీ పరలోక రాజ్యంలో దేవుడు వారికి ప్రత్యేక స్థానాన్ని ఇస్తాడు. ఈ పసిబిడ్డలు మోక్షమునకు వెళతారు అనేది విశ్వసించటం అనేది, దాని వెనుక ఒక నిగూఢమైనటువంటి సత్యం దాగి ఉంది. ఏమిటి ఆ సత్యం అనగా, మోక్షము చేరాలి, పరలోకం మనం పొందాలి అంటే అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము మీద మనం ఆధారపడాలి. కేవలం సత్క్రియలు సరిపోవు. అందుకే ముగ్గురు సువార్తికులు మత్తయి, మార్కు, లూకా ఈరోజు సువార్తలో ఈ భాగాన్ని రాసిన తర్వాత, ఇది అయిపోయిన వెంటనే ఈ మూడు సువార్తలలో కూడా ఈ పసిబిడ్డల ఈరోజు సువిశేషం తర్వాత ఏమి వస్తుంది అనగా, ధనవంతుడైనటువంటి ఒక యువకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోక్షము పొందాలంటే నేనేం చేయాలని అడిగినప్పుడు, యేసు ప్రభు 10 ఆజ్ఞలను ఆచరించాలని చెప్పినప్పుడు అతను అంటున్నాడు, చిన్నప్పటి నుంచి నేను ఈ పనులు చేస్తూనే ఉన్నాను, అయినా కూడా అక్కడ అతను మోక్షమునకు పోవటం లేదు. మనసు నొచ్చుకొని దేవుని నుంచి వెళ్ళిపోతాడు ఆ యువకుడు. కానీ ఇక్కడ పసిబిడ్డలు కొంతమంది తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకొని వచ్చారు. ఇక్కడ సువార్తికుడు ఉపయోగించేటటువంటి వాక్యం చిన్న బిడ్డలు కాదు. గ్రీకు భాషలో అక్కడ వాడబడినటువంటి వాక్యం పసికందులు
అంటే చిన్న ఇంకా ఈ విచక్షణ జ్ఞానం ఇంకా లోకం అంటే ఏంటో అస్సలు తెలియని ఎత్తుకొని తీసుకొని రాబడినటువంటి బిడ్డలు ఇక్కడ. అయితే దానిని గమనించిన శిష్యులు వారిని గద్దించారు. ఎందుకు యేసు ప్రభు శిష్యులు వారిని గద్దించారు అనగా, ఇదే ఇప్పుడు దాకా చెప్పింది. చిన్న బిడ్డలు సమాజములో లెక్కింపబడినటువంటి వారు కాదు. అటువంటి వారికి దేవుని కుమారునితో ఏముంటుంది పని అని వాళ్ళను గద్దించారు. అయితే అది గమనించినటువంటి యేసు ఏం చేస్తున్నారు అనగా, మార్కు, లూకా, మత్తయి 3 సువార్తికులు క్రోడీకరించి మనం చూసినట్లయితే, ఎప్పుడైతే శిష్యులు వారిని గద్దించారో ఆ తల్లిదండ్రులు బహుశా వెళ్ళిపోతున్నారు యేసుప్రభు నుంచి దూరముగా. కానీ యేసుప్రభు వెళ్ళిపోతున్నటువంటి వారిని పిలవటమే కాదు, తన శిష్యులపై ఆయన కోపించాడు. ఎందుకు కోపించాడు అనగా, వాళ్లకు ఈ సత్యము అర్థం అవ్వటం లేదు. పరలోక రాజ్యములో చిన్నారి బిడ్డలకు ప్రత్యేక స్థానం ఉన్నది అని మనం గ్రహించాలి. ఆ తల్లిదండ్రులు మా బిడ్డలను దీవింపుడు, దీవెన కోసం యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యూదుల ఆచారం ఉంది, తల్లిదండ్రులు ముఖ్యంగా తండ్రి తన చేతులను పెట్టి బిడ్డలను దీవించటం మనం బైబిల్ గ్రంథములో అనేక సార్లు మనం చూస్తున్నాం. నోవా తన కుమారులైనటువంటి షమ్ మరియు జాఫెత్ అనేటటువంటి 2 బిడ్డలను కూడా దీవించాడు. ఆ తర్వాత ఇస్సాకు తన బిడ్డలను దీవించాడు, యాకోబు దీవించాడు. ఈ విధముగా బిడ్డలను దీవించడం అనే సాంప్రదాయం పాత నిబంధన గ్రంథములో ఉంది. అయితే ఈ బిడ్డలను దీవింపుడు అని యేసు ప్రభు దగ్గరకు ఏ విధముగా వచ్చారో, యూదుల సాంప్రదాయంలో ఈ దీవెన ఇచ్చేటప్పుడు 3 విషయాలు ఆ బిడ్డలకు రావాలని ప్రార్థన చేస్తారు. ఏమిటి ఆ 3 విషయాలు? మొట్టమొదటిది, దైవ చట్టములో పరిణితి చెందటం. ఈ బిడ్డ పెరిగి పెద్దవాడయ్యేటప్పుడు దేవుని చట్టాన్ని బాగా క్షుణ్ణముగా తెలుసుకోవటం. రెండవది, వివాహ జీవితం, వైవాహిక అంతస్తు విజయవంతముగా ఈ బిడ్డ దానిలో విజయవంతముగా ఉండేటట్లు. ఆ తర్వాత మంచి క్రియలలో ఈ బిడ్డ ఆసక్తి చూపే విధముగా. ఈ 3 విషయాల గురించి బిడ్డలను ఆశీర్వదించేటటువంటి సాంప్రదాయం ఉంది. అయితే ఎప్పుడైతే శిష్యులు వారిని గద్దించారో, యేసుప్రభు తన శిష్యుల మీద కోపపడ్డాడు. చాలా విపరీతమైనటువంటి కోపపడ్డాడు. కోపపడి, ఆ చిన్నారి బిడ్డలను నా యుద్ధకు రానివ్వండి, అటువంటి వారిదే పరలోక రాజ్యము అంటున్నారు. ఇక్కడ యేసు ప్రభు ఈ చిన్నారి బిడ్డల తల్లిదండ్రులు విశ్వసిస్తున్నారా లేదా అని అడగటము లేదు. వాళ్ళు మంచివారా చెడ్డవారా అని చూడటము లేదు. తన సన్నిధికి వచ్చారు బిడ్డలు, వారులను ఆశీర్వదించటమే కాక ఆయన పలుకుతున్నాడు, అట్టివారిదే అంటే ఆయన దగ్గరకు వచ్చిన 9-10 మందిదే కాదు. అట్టివారిదే అంటే ఆ విధముగా ఉన్నటువంటి అందరిది పరలోక రాజ్యము అని. ఆయన పసిబిడ్డల వలె మనం ఉండాలి పరలోక రాజ్యము చేరాలంటే. అదేవిధముగా పరలోక రాజ్యములో చిన్నారి బిడ్డలకు ఒక ఖచ్చితమైనటువంటి స్థానం ఉంది అని మనం గ్రహించాలి. దావీదుకు పుట్టినటువంటి 2 పిల్లల వీరిద్దరిని పోలుద్దాం మనం. 2వ సామువేలు గ్రంథంలో 12వ అధ్యాయములో దావీదు పాపము ద్వారా కట్టుకున్నటువంటి బెత్షెబాతో పాపము చేసి బెత్షెబా భర్తను యుద్ధములో ముందు పెట్టి చంపించి వేసి, ఆ తర్వాత బెత్షెబాతో శయనించి దాని ద్వారా పుట్టినటువంటి పసిబిడ్డను దేవుడు ఏం చేస్తున్నాడంటే చంపివేస్తున్నాడు. దావీదు చేసిన పాపానికి ఈ పసిబిడ్డను దేవుడు చంపివేస్తున్నాడు. అయితే ఈ పసిబిడ్డ
7 రోజుల పాటు మంచమున పడి ఉన్నాడు. మరణానికి దగ్గరగా ఉండగా ఈ సామువేలు 2వ సామువేలు 12వ అధ్యాయములో దావీదు శోకిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకంటే ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు, ఈ బిడ్డను దేవుడు చంపివేస్తాడని. ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా తండ్రి దేవుడా నా బిడ్డను కాపాడు అని. ఆయన ప్రార్థనను దేవుడు వినలేదు. దావీదు పస్తులుండి నిద్రాహారాలు మాని తన బిడ్డను కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యావే దేవునికి ఆ ప్రార్థన నచ్చలేదు, ఆ ప్రార్థనను వినలేదు. వినకుండా ఆ బిడ్డను చంపివేస్తాడు యావే దేవుడు. అయితే పని వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఇప్పటికే ఎంతో దిగులుతో ఉన్నాడు దావీదు. ఈ తన కుమారుడు మరణించాడు, ఈ పసిబిడ్డ పసికందు దేవుని యొక్క హస్తం వలన చంపబడ్డాడు అంటే ఇక దావీదు గుండె తట్టుకోలేదేమో అని చెప్పటానికే భయపడుతున్నారు పనివాళ్ళు. అయితే దావీదు గ్రహించి అడిగాడు, నా బిడ్డ చనిపోయాడా అంటే, అవును ప్రభు, నీ బిడ్డ పసికందు చనిపోయాడు. అప్పుడు దావీదు వెంటనే లేచి స్నానం చేసి ఆ భూస్థాపిత క్రియలన్నీ పూర్తి చేసి స్నానం చేసి వచ్చి భుజిస్తాడు. భుజించినప్పుడు వీళ్ళందరికీ ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. అయ్యా, నీ బిడ్డ బ్రతికి ఉండగా నీవు పస్తులున్నావు, కానీ మరణించిన తర్వాత వచ్చి భోంచేస్తున్నావు నువ్వు, ఏంటి ఈ విపరీతమైనటువంటి కార్యం అని దావీదును అడగగా దావీదు ఒక మాట అంటాడు. 12వ అధ్యాయం 2వ సామువేలు 12వ అధ్యాయం 23వ వచనం, నేను వాని వద్దకు వెళ్ళవలసినదే కానీ వాడు నా వద్దకు తిరిగి రాలేడు. చనిపోయిన తన బిడ్డ గురించి అంటున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ దావీదు విశ్వసిస్తున్నాడు, చూడకపోయినా భౌతికముగా నమ్ముతున్నాడు. తన బిడ్డను దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. అందుకే అంటున్నాడు, నేను వెళ్ళవలసినదే కానీ వాడు నా వద్దకు రాలేడు అని. ఇది దావీదు బెత్షెబాతో చేసిన పాపం వల్ల పుట్టినటువంటి పసిబిడ్డ మరణం గురించి. ఆ తర్వాత 6 అధ్యాయాలు తర్వాత, అంటే సామువేలు 2వ సామువేలు 18వ అధ్యాయములో దావీదుకు ఇంకొక కుమారుడు అబ్షాలోము అనేటటువంటి ఒక నీచుడు దుర్మార్గుడున్నాడు. అయితే ఆ దుర్మార్గుడు మరణించినప్పుడు దావీదు 18వ అధ్యాయం చివరిలో 19వ అధ్యాయం అంతా కూడా ఓ అబ్షాలోము, ఓ అబ్షాలోము, ఓ నా కుమారుడైన అబ్షాలోము, ఓ నా కుమారుడైన అబ్షాలోము అని విలపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, మదన పడుతున్నాడు. ఎందుకంటే ఈ పసికందు మరణించినప్పుడు దావీదుకి తెలుసు, అందుకే నేను వాని వద్దకు వెళ్ళవలసిందే కానీ వాడు నా వద్దకు రాలేడు. అంటే ఆ పసికందు మోక్షానికి వెళ్ళాడని తెలుసు, కానీ ఈ క్రూరుడైనటువంటి అబ్షాలోము మోక్షమునకు వెళ్ళలేదు. ఇక ఈ అబ్షాలోముని కలుసుకునేటటువంటి అవకాశమే లేదు అని దావీదు విలపిస్తున్నాడు. చూసారా, ఇక్కడ పసికందు మోక్షం, మంచి చెడు ఎరిగి దుర్మార్గుడిగా ఉన్నటువంటి అబ్షాలోము బహుశా నరకం. అందుకే దేవుడు పసికందుల మీద ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తాడని ఈరోజు గ్రహిద్దాం. ఆమేన్. మన యొక్క విన్నపములను తలంపులను దేవాతి దేవునికి ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో తెలియపలుద్దాం. ఓ ప్రభువా, పరిశుద్ధ కథోలిక శ్రీ సభను, పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను దీవించండి. మేమందరము కూడా సన్మార్గములో నడుస్తూ నీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించే శక్తినివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరినీ హేరాళముగా దీవించండి. వారి యొక్క ఉదార స్వభావానికి గాను వారు చేస్తున్న ప్రతి పనులలో తోడునీడగా ఉండి సంరక్షించమని, తలంపులను నెరవేర్చమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నిరాశ్రయులను, దిక్కులేని వారిని, ముఖ్యంగా తల్లిదండ్రులు లేని పసిబిడ్డలను, అనాథలను మీకు అర్పిస్తున్నాము. వారిని సురక్షితముగా సంరక్షించి దైవ ప్రేమను అనుభవించే అవకాశాన్ని ఇవ్వమని
అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మనాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను, గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము. చేకొనుము స్వామి దీవించుము. దివ్యరాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాణిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. నీ వైభవమునకు పూజ్య భావముతో మేము అర్పించున్నవి మాకు రక్షణదాయకముగా మారునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి, అయినను మీ దయ వలన యేసుక్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారభోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణులను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లి పరిశుద్ధ మరియాంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు,
ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఏమేం సార్? కంటిన్యూ రోల్ అవుతుంది. ఓకే, రైట్. రెడీ సార్? కంటిన్యూ రోల్ అవుతుంది. రోల్. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. యేసు దేహమే ఆ భోజనం, యేసు రక్తమే ఆ దివ్య పానం. ప్రారండి లోకునుడి, నిత్య జీవం పొందుడి. ప్రారండి లోకునుడి, నిత్య జీవం పొందుడి. మధురాతి ఆహారం, కడరాత్రి భోజనం. మధురాతి ఆహారం. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమ రహస్యముల ద్వారా నీ రక్షణ ఫలములను చవిచూచినట్లు కరుణింపుము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివి తీర అనుభవించు భాగ్యమును అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఫాతిమా మాత
పాపుల రక్షణకై పరితపించి శుభ సందేశం ప్రకటించినావు జపమాలే సాధనంగా ఆత్మల రక్షణాయుధంగా రచించిన రక్షణ మాత ఫాతిమా మాత పాపుల రక్షణకై పరితపించి ప్రభు సందేశం ప్రకటించినావు జపమాలే సాధనంగా ఆత్మల రక్షణాయుధంగా రచించిన రక్షణ మాత ఫాతిమా మాత